ఒక యోగి అనేక ఊర్లు సంచరిస్తూ ఉండగా ఒక ఊర్లో జనం నోటి నుండి శివశంభో అనే మంత్రాన్ని విన్నాడు. ఎవరు చూసినా వారు ఏ పని చేస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, తిట్టుకుంటున్నా, ఆడుకుంటున్నా, ఏది చేస్తున్నా శివ అనో శంభో అనో ప్రతి ఒక్కరూ ఇలా అనడం చూసిన ఆ యోగికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇంతగా గోల పెడుతున్నారు? దీని సంగతేంటో శివుడితోటే తేల్చుకుందామని శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివ, ఏమిటి గోల? ఎవడు పడితే వాడు వేళాపాళా లేకుండా శివ శంభో అని అంటూనే ఉన్నారు అని అన్నాడు. దానికి శివుడు నవ్వి, అక్కడ ఓ పురుగు ఉంది చూడు, అక్కడికి వెళ్ళి శివశంభో అని దాని చెవి దగ్గర పలుకు అని అన్నాడు. యోగి పురుగు దగ్గరికి వెళ్ళి శివశంభో అన్నాడు. ఆ క్షణమే ఆ పురుగు చచ్చింది. స్వామి, ఏమిటి శివశంభో అనగానే అలా చచ్చిపోయింది అని అన్నాడు. శివుడు ఆ యోగి చెప్పేది వినన్నట్టుగా, అక్కడో అందమైన సీతాకోక చిలుక ఉంది, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి శివశంభో అని ఉచ్చరించు అన్నాడు. సరే అని యోగి సీతాకోక చిలుక దగ్గరికి వెళ్ళి శివశంభో అని అన్నాడో లేదో ఎగురుతున్న సీతాకోక చిలుక కాస్త చచ్చి కింద పడింది. స్వామి, ఇదేమిటి? నీ నామం ఉచ్చరించగానే ఇది కూడా చచ్చిపోయింది అని అన్నాడు. శివుడు పట్టించుకోకుండా ఎదురుగా వస్తున్న జింకని చూపించి, చూడు అది ఎంత ముద్దుగా ఉందో అని అన్నాడు. యోగి, అవును స్వామి, చాలా బాగుంది అన్నాడు. సరే, దీని దగ్గరికి వెళ్ళి ఈసారి శివశంభో అనో అన్నాడు. ఈసారి యోగి కాస్త తటపటాయిస్తూ వణుకుతున్న గొంతుతో శివశంభో అని అన్నాడు. ఆ మంత్రం పూర్తయ్యేలోపు ఆ జింక మరణించింది. యోగి గుండె గుభేల్మంది. ఏమిటిది స్వామి, ఒకదాని వెనుక ఒకటి ఇలా మరణిస్తున్నాయి, ఇంక నేను ఆ నామం ఉచ్చరించను అని అన్నాడు యోగి. ఇంతలో అటుగా వస్తున్న ఒక దంపతులను చూపించాడు శివుడు. భార్య చేతిలో ఉన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. అప్పుడు శివుడు, వెళ్ళి ఆ పిల్లవాడి చెవిలో శివశంభో అని మంత్రాన్ని ఉచ్చరించు అన్నాడు. నేను ఉచ్చరించను స్వామి, ఆ మంత్రం పలుకగానే అందరూ చనిపోతున్నారు, నాకు దడగా ఉంది, క్షమించండి అని అన్నాడు. దానికి శివుడు, పర్వాలేదు, నేను చెప్తున్నాగా వెళ్ళు అనగానే ఆ యోగి ఆ పసివాడి చెవి దగ్గర భయంగా శివశంభో అని ఉచ్చరించాడు. అప్పటి వరకు ఏడుస్తున్న ఆ పసివాడు టక్కున ఏడుపు ఆపి చిరునవ్వులు చిందించాడు. ఇదేం వింత, అవన్నీ చనిపోయాయి, ఈ పసివాడు ఏడుపు ఆపేసి నవ్వుతూ ఉన్నాడు అని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు చిరుమందహాసంతో పిల్లవాడిని ఒక్క క్షణం తదేకంగా చూశాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ యోగితో ఇలా అన్నాడు. పురుగుగా ఉన్నప్పుడు శివశంభో అనగానే సీతాకోక చిలుక నయ్యాను, సీతాకోక చిలుకగా ఉన్నప్పుడు శివశంభో అంటే జింకనయ్యాను, జింకగా ఉన్నప్పుడు అంటే మనిషినయ్యాను, నువ్వు మరొక్కసారి శివశంభో అంటే దివ్యత్వం పొందుతాను అన్నాడు ఆ పిల్లవాడు. యోగి కళ్ళంట ఆనంద బాష్పాలు రాలుతుండగా తత్వం బోధపడినందుకు సంతోషంతో శివుడి పాదాలపై బడి క్షమించమని వేడుకున్నాడు. నాయనా, చూశావు కదా మంత్రప్రభావం, ఎప్పుడు ఎలా చేసినా ఎలా పలికినా అది దివ్యత్వానికే దారి తీస్తుంది, అంతే తప్ప వృధాగా పోదు అని శివుడు అన్నాడు. మనలో ఏర్పడే ఒక్క బలహీన క్షణం కోసం మంత్రం మనల్ని పట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ బలహీన క్షణం దొరికిన తక్షణం అది మనల్ని దివ్యత్వం వైపు నడిపిస్తుంది.